నమస్కారం. నా పేరు వంశిక. నేను 1వ తరగతి చదువుతున్నా. ఇవాళ నేను ఒక చెట్టు కథ చెప్పుతున్నా. అనగనగా ఒక చిన్న బాబు ఉండేవారు. ఆ బాబు పేరు రాజు. ప్రతిరోజు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి రాజు ఆడుకునేవారు. రాజుని చూసి చాలా సంతోషించింది. కోతిలాగా రాజు ఆ చెట్టు కొమ్మలు ఎక్కి ఉయ్యాల ఆడేవారు. రాగులు మూతలు ఆడుకునేవారు. మరి రాజు అలసిపోయినప్పుడు చెట్టు తెర ఆకులని దగ్గరికి చేసి రాజుని నిద్రపుచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాజు చెట్టు దగ్గరికి రావడం మానేశారు. కొన్ని సంవత్సరాల వారి చేయి రాజు మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చాడు. రాజుని చూసి చెట్టు చాలా సంతోషించింది. రా రాజు, మనం ఆడుకుందాము. అప్పుడు రాజు అనింది, నాది ఇప్పుడు ఆడుకుంది వయస్సు కాదు, నాకు డబ్బులు కావాలి. అప్పుడు చెట్టు అనింది, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా చెట్టుకి ఉన్న ఆపిల్ పండ్లు తీసుకొని అమ్ముకో. రాజు అలాగే చేశారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత రాజు చెట్టు దగ్గరికి వచ్చాడు. అప్పుడు చెట్టు అనింది, దా రాజు, మనం ఆడుకుందాము అనింది. కానీ రాజు అనింది, ఇప్పుడు నాది ఆడుకుంది వయస్సు కాదు, నా దగ్గర ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి అనింది. అప్పుడు చెట్టు చెప్పింది, నేను నీకు ఇల్లు ఇవ్వలేను, కానీ నా కొమ్మలని కోసి నువ్వు ఇల్లు కట్టుకో అనింది. రాజు అలాగే చేశాడు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత రాజు చెట్టు దగ్గరికి వచ్చాడు. అప్పుడు చెట్టు అనింది, దా రాజు, మనం ఆడుకుందాము అనింది. కానీ రాజు అనింది, ఇప్పుడు నాది ఆడుకుంది వయస్సు కాదు, నా దగ్గర పదవ లేదు, నాకు పదవ కావాలి. అప్పుడు చెట్టు అనింది, నా దగ్గర పదవ లేదు, కానీ నా చెట్టుని కోసి నువ్వు పదవ చేసుకో అనింది. రాజు అలాగే చేశారు. పదవ చేసుకొని వేరే ఊరికి వెళ్ళారు. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రాజు ముసలివాడు అయ్యాడు. చాలా చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు రాజుని చూసి సంతోషించింది. ఇలా అనింది, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమి కుదరలేదు. అప్పుడు రాజు అనింది, నాకు మనశ్శాంతిగా కూర్చోనికి ఒక్క చోటు కావాలి, అంతే, ఇంకా ఏమి వద్దు. చెట్టు నా అరుగు ముద్ద పైన కూర్చొని ప్రశాంతంగా ఉంది అంది. ఈ కథ వల్ల మనకి అర్థం అవ్వవలసిన నీతి ఏంటి? మనము చెట్టుకు ఏమి ఇవ్వకపోయినా చెట్లు మాత్రం మనకి ఎప్పుడు ఏదో ఇష్టమే ఉంటుంది. అయితే మనం అందరం కలిసి చెట్లన్నీ పెంచుదామా? వృక్ష రక్షః రక్షతి. ధన్యవాదాలు.